संजीर చూడు తల్లి, ఈరోజు నువ్వు చాలా కష్టపడ్డావు. ఇదిగో తీసుకో, నువ్వు అడిగిన ధాన్యం. నన్ను క్షమించు తల్లి. ఎద్దుకి దెబ్బ తగలడం వల్ల ఈరోజు నువ్వు ఒంటరిగా పొలం దున్నాల్సి వచ్చింది. అయ్యో లేదు బాబాయ్, నిజానికి మన నంది మహారాజుకే కృతజ్ఞతలు చెప్పాలి. తను దెబ్బతిని కూడా మనకి సహాయం చేశాడు. నువ్వు బాధలో కూడా సంతోషాన్ని వెతుకుతావు. ఇంకేం చేయమంటావు బాబాయ్? ఈ భుజాల మీద నాగలి బరువు కన్నా బాధ్యతల బరువు చాలా ఎక్కువ బాబాయ్. నేనైతే నా కన్నీళ్లతో కూడా చెప్పాను, బాధలో కూడా సంతోషంగా కన్నీళ్లు రావాలని. అయ్యో, నీ మోచేతికి దెబ్బ తగిలిందమ్మా, రక్తం కూడా వస్తోంది. అయ్యో, ఇదైతే చాలా చిన్న దెబ్బే బాబాయ్. దీని మీద పసుపు రాస్తే తగ్గిపోతుంది. నువ్వు నీ గురించి కూడా ఆలోచించమ్మా. ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తావా ఏంటి? అయ్యో బాబాయ్, మనం మన పని చేసుకుంటూ పోతే చాలు, మిగతాది ఆ రాముడే చూసుకుంటాడు. ఈరోజు అమ్మని రాణిని చేసి రొట్టెతో పప్పు తినిపిస్తాను. మాది భవనం కాకపోవచ్చు, ఈరోజు మా గుడిసెకే తను రాజకుమారి అవుతుంది. చెప్పాను కదా, వాళ్ళు నీ పెళ్లి వేరే వాళ్ళతో చేసేస్తారని. ఇప్పుడు అదే జరుగుతుంది. అయ్యో నాకు తెలుసు, కానీ నువ్వు టెన్షన్ పడకు, జస్ట్ రిలాక్స్. రిలాక్స్ ఎలా రిలాక్స్ అవ్వాలి? ఒకవేళ ఇలాగే జరిగిందంటే నా బెస్ట్ ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు నేను నిన్ను జీవితాంతం బావగారు అని పిలవాల్సి వస్తుంది. నువ్వు అస్సలు బాధపడకు, నేనున్నాను కదా, నేనంతా సెట్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకు నచ్చ చెప్తాను. నా కోసం సంబంధాలు వెతుకొద్దని మా అత్తయ్య కూడా చెప్పేస్తాను. నేను పెళ్లి చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను. నా మీద నమ్మకం ఉందా? ఉంది. హలో అవినాష్, అవినాష్, నువ్వు టెన్షన్ పడుకో, సమస్యలన్నీ తీరిపోతాయి. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, ఇంకా అత్తయ్యతో కూడా మాట్లాడతాను. సంబంధాలు వెతకొద్దని, నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నా మీద నమ్మకం ఉంది కదా? హాసిని, నువ్వు ఏ తెలివితేటలు లేని ఒక పిచ్చిదానిలాగా సరే అనుంటావు, అవునా? అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ నోట్ ప్యాడ్ లో అంతా రాశాను, చూడు. చూసావు కదా, అవినాష్ నిన్ను గుడ్డిగా నమ్మించడానికి నేను రాసిన మాటలే ఎగ్జాక్ట్లీ చెప్పాడు. నోట్ ప్యాడ్ లో నేను ముందే రాసినవి. 2 ఏళ్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసు, కానీ ఆ విషయం మనకు మాత్రమే తెలుసు, అతని కుటుంబానికి కాదు. అమ్మా చెప్పేస్తాడులే, ఇందులో ప్రాబ్లం ఏముంది? ఇంకెప్పుడు చెప్తాడు? చూడమ్మా, నీకు నేను చెప్పే విషయం నచ్చకపోవచ్చు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా చాలా పెద్ద మోసగాళ్ళు. వాళ్ళకి మోసం చేయడం మాత్రమే తెలుసు. ప్లీజ్ మామ్. తల్లి, ఒకసారి నా మాట విను. మనం వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. లేదమ్మా, అవినాష్ అందరిలాంటి వాడు కాదు. తను నా గురించి ఆలోచిస్తాడు. నేను అతన్ని చాలా నమ్ముతున్నాను. ప్లీజ్ స్ట్రెస్ తీసుకోకు, ప్లీజ్. హాసిని, కానీ నాకెందుకో అవినాష్ మీద అస్సలు నమ్మకం లేదు. అతని కుటుంబం మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు ఏది ఏమైనా సరే నా కూతురు జీవితం నాశనం కాకుండా కాపాడుకోవాలి. దానికోసం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా సరే నేను వెళ్ళి తీరుతాను. అత్తయ్య నమస్కారం. అరే అరే బామ్మ, ఆశీర్వదించండి. ఎలా ఉన్నారు? నువ్వు మళ్ళీ మా ఇంటికి రావనుకున్నాను శక్తిబాబు. అయ్యో, అలా ఎలా మీరు అనుకుంటారు బామ్మ? శక్తిబాబు రాడు అని మీతో సంబంధం కలుపుకోబోతున్నాను కదా, రాకుండా ఎలా ఉంటారు? అదే కాకుండా ఊరి ప్రెసిడెంట్ నేను. ఊరి ప్రెసిడెంట్ అయ్యాక నా మీద కొన్ని బాధ్యతలుంటాయి కదా, అవన్నీ నేను పూర్తి చేయాలి. అందుకే పొద్దున్నే లేచి పక్షులన్నిటికీ ధాన్యాన్ని మేతగా వేసేసొచ్చా.
కానీ నా మనసు చూడండి ఎంత మంచిదో. చిన్న సంచిలో ధాన్యం పడేశాము, పెద్ద సంచితో ధాన్యంతో వచ్చాము. ఇది మా కోసమేనా? మీకు కాకపోతే ఇంకెవరి కోసం? నువ్వు చల్లగా ఉండు బాబు. చూడత్తమ్మా, సౌందర్యవి మీ ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను. రొట్టె ముక్కలు తినే రోజులు పోయాయి, ఇంకా రోజు రుచికరమైన వంటలే. అర్థమవుతుందా? అంతే కదా. నేను చెప్పేది ఏంటంటే మీరు సౌందర్యకి చాలా ముఖ్యమైన వారనే మా అందరికీ తెలుసు. ఒక్కసారి మీరు సరే అంటే చాలు, మా బంధం ఈ ఊర్లో అందరికంటే టాప్లో ఉంటుంది. మీకు గుర్తుంది కదా, నీ కూతురికి 18 ఏళ్లు నిండక ముందే నా అప్పు తీరిపోవాలి, లేదంటే నీ కూతుర్ని నగల ముస్తాబవ్వనివ్వను. తనని సంకెళ్లతో కట్టి పడేస్తా, అది ఈ శక్తి సింగ్ ఇంటి ముందు. సరే అని చెప్పే లక్ష్మి, ఇంకా దేనికి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకున్నావంటే ఈ ఇంట్లో అందరికీ మేలు జరుగుతుంది. మీరెంతో గొప్ప మనసుతో ఇక్కడికొచ్చి దయతో మాకు సహాయం చేయాలనుకున్నారు. కానీ మీ సహాయం మాకక్కర్లేదు. నా కూతురు సౌందర్యకి వ్యతిరేకంగా దీన్ని ఎప్పటికీ ఒప్పుకోలేను. అమ్మా, ఊరందరికీ తెలుసు నా పవర్ ఏంటో. శనిదేవుడి ఇంకా ఈ శక్తి సింగ్ ప్రభావం మామూలుగా ఉండదని మీకు చివరి అవకాశం ఇద్దామనుకున్నాను. ఇప్పటి వరకు మీరందరూ నా ప్రేమనేగా చూశారు, ఇకపై పవర్ని చూస్తారు. వెళ్ళొస్తా. శక్తి బాబు, శక్తి బాబు, అరే శక్తి బాబు, ఒకసారి నేను చెప్పేది వినండి బాబు. శక్తి బాబు, మీ ఇద్దరు ఇంటికి శనిలా దాపురించారు. మీ వల్ల ఇంటికి నాకు ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం తిండికైనా కష్టం ఉండదనుకుంటే తల్లి కూతుళ్ళు కలిసి అది కూడా జరగకుండా నాశనం చేసేశారు కదే. మీ వల్ల నాకు నయా పైసా కూడా లాభం లేదే, నయా పైసా కూడా లాభం లేదు. నానమ్మ, మీరిలా కోపడకండి. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కావాలంటే నన్ను 2 దెబ్బలు కొట్టండి, కానీ ఇలా బాధపడకండి నానమ్మ. నువ్వు తప్ప చూస్తుంటే ఈ బాధ నేను చనిపోయే వరకు పోదనిపిస్తోంది. లేదు నానమ్మ, నీ జీవితంలో బాధ ఉండదు. కష్టాలు మాత్రమే కాదు, సంతోషం కూడా వస్తుంది. ఆ సంతోషాన్ని నేను తీసుకొస్తాను నానమ్మ. అమ్మా, 2 నిమిషాలాగు. నేను నీకు మాటిచ్చాను కదా ఈరోజు పప్పు రొట్టె తినిపిస్తానని. నీ కొంగు చాపు. ఎందుకు? ఒకసారి కొంగు చాపమ్మా. అయ్యో తల్లి, ఇదిగో ఇదిగో ఇవి చూడు. ఇవెక్కడి నుంచి వచ్చాయి తల్లి? ఆ శక్తి సింగ్ మన ధాన్యం పడేశాడు కదా, మరి ఇవి? నువ్వు టెన్షన్ పడకమ్మా. అయ్యో తల్లి, ఈ దెబ్బలా తగిలింది? ఇది 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 చిన్న దెబ్బే అమ్మా. ఇది రైతు కష్టానికి గుర్తమ్మా. నోర్మి, చూడు రక్తం ఎంత వస్తుందో. ఈ గాయానికి పసుపు రాసిన రక్తం ఆగేలా లేదు. ఏం కాలేదమ్మా. ఆగమ్మా, నువ్విక్కడే ఉండు, మన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదమ్మా, లేదు. ఆ పట్టణం డాక్టర్ దగ్గరికి నేను అస్సలు వెళ్ళను. ఊరి వాళ్ళు కూడా వద్దన్నారమ్మా. నేను అతన్ని ఎంత ఇబ్బంది పెట్టానో తెలుసా? తను నాకు వైద్యం ఎలా చేస్తాడమ్మా? ఎందుకు చేయడు? నువ్వు నాతో రా, లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, అలాగే పస్తులుంటాను. సరే అమ్మా, కనుక షరత్ మీద వస్తాను. ఏంటా షరతు? నేను చెప్తాను. ఏంటో చెప్పు. అదే చెప్తాను. ఇక్కడ దుమ్మంతా తుడిచేశాను. ఈ వారం తర్వాత హాసిని మనసులో ఏ భయమైతే ఉందో
దాన్ని కూడా పోగొడతాను. మా బంధం విడిపోకూడదు. ఏమైంది? ఎవరికైనా ఆరోగ్యం బాలేదా? చూపించుకోవాలా ఏంటి? మాకే జబ్బు లేదు, మేమంతా బాగానే ఉన్నాం. నిన్ను చూడటానికే ఇక్కడికి వచ్చాం. ఏంటి? మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ఎవరికైనా అనారోగ్యంగా ఉందా ఏంటి? ఏదో చికెన్కి సంబంధించింది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారయ్యా? నీకెవరన్నా తోబుట్టువులున్నారా? ఎంత సంపాదిస్తావు? తోబుట్టువులున్నారా లేదా? డాక్టర్ బాబు, నీకు పెళ్లి గిళ్ళి అయిందా లేక సింగిల్ గానే ఉన్నావు డాక్టర్? చూడండి, మీకెవరికైనా ఆరోగ్యం బాలేదంటే చెప్పండి, లేదంటే మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఈ ఊళ్ళో వాళ్ళంతా ఇంత వింతగా ఉన్నారేంటి? వీళ్ళందరూ కలిసి నా జాతకం ఎందుకు అడుగుతున్నట్టు? నన్ను డాక్టర్ని కాదు 8వ వింతలా చూస్తున్నారు. డామేజ్. ఇక్కడ ఇరుక్కున్నానేంటి? ఏం కావాలి మీకు? బెనారస్లో ఉంటాను, ఫ్యామిలీ హాస్పిటల్ ఉంది, అసలు మాకే పొలాలు లేవు. నమస్కారం డాక్టర్ బాబు, మీరు బానే ఉన్నారా? అవును, సారీ, నేను బానే ఉన్నాను. చెప్పండి. మా అమ్మాయికి కొంచెం దెబ్బ తగిలింది, కాస్త మీరు కట్టు కడతారా? అలాగేనండి. మీ అమ్మాయి ఎక్కడుంది? అమ్మా సౌందర్య, మీకెక్కడ దెబ్బ తగిలింది? లోపలికి రండి, మీకు కట్టు కడతాను. లేదు లేదు, నేను లోపలికి వెళ్ళను. లోపలికి వెళ్తే సిటీ బాబు నన్ను గుర్తుపడతాడు. వెళ్ళు. చూడండి, కట్టు కట్టాలంటే మీరు లోపలికి రావాల్సిందే. చెప్తున్నాను కదా, లోపలికెళ్ళు, వెళ్ళు. రండి. మీ ముసుగు తీయండి. ఈ సిటీ బాబు ఏం చేస్తున్నాడు? ముసుగు తీయమని చెప్పానా? ఎందుకు తీయాలి? దెబ్బ మోచేతికి తగిలింది కదా. ఒకవేళ నన్ను గుర్తుపడితే అంతా నాశనం అయిపోతుంది. మాకు సంబంధించింది ఏది కూడా తీసుకెళ్ళనివ్వను మిమ్మల్ని. దెబ్బ మోచేతికి తగిలిందని నాకు తెలుసు, కానీ నేను మీ కళ్ళు చూడాలి. అప్పుడే దెబ్బ పైన తగిలిందా లేక లోపల ఏదైనా ఇంజ్యూరీ అయిందని తెలుస్తుంది. ముసుగు తీయండి. అరే తీయమంటుంటే. అయ్యో, కళ్ళు తెరవకపోతే నేను ఎలా చూస్తాను? ఇంత వెళ్తురు మొహం మీద పడితే కళ్ళెలా తెరుస్తాం? డాక్టర్ ఎలా అయ్యారో అర్థం కావట్లేదు. సరే, దెబ్బ ఎలా తగిలింది? నీ మోచేతికి తగిలిన దెబ్బ ఇనుము వల్ల అయితే టెటనస్ ఇంజెక్షన్ తప్పకుండా ఇవ్వాల్సిందే. సూది మందా? సూదొద్దు బాబోయ్, ఇది ఇనుము వల్ల తగలలేదు, పొలంలో తగిలింది. ఎద్దుకి దెబ్బ తగలడం వల్ల నేను నాగలు పట్టాల్సి వచ్చింది. ఎద్దు బదులు నువ్వు నాగలి పట్టావా? ఎందుకు? ఎందుకు ఎలా అనేది వదిలేండి డాక్టర్ బాబు. ఇది ఇనుము వల్ల తగిలిన దెబ్బ అయితే కాదు. నాకు సూది మందొద్దు. ఆహా, సరేలే, నీకు ఇంజెక్షన్ చేయనులే. ఇక ఇదిగోండి మీ కార్ తాళాలు. మా ఊరు నుండి వెళ్ళిపోండి. మా పొలం దరిదాపుల్లో కూడా రాకండి. జై శ్రీరామ్. ఒకవేళ నేను ముసుగు తీస్తే నన్ను గుర్తుపడతారు. అయ్యో దేవుడా. చేయి ముందుకు పెట్టండి. అయ్యో, ఇవ్వండి. దీన్ని పైకనండి.
అంతే, కొంచెం నొప్పిగా ఉంటుంది. నీకు విషయం చెప్పనా? ఈ ఊర్లో ఒకవైపు నువ్వు నాగలి పట్టేంత కష్టజీవివి, ఇక్కడే ఇంకో అమ్మాయింది. నా కారు తాళాలు దొంగిలించింది, నా బ్యాగ్ తీసుకుని పారిపోయింది. నంబర్ 1 దొంగపిల్ల, అసలు భయమే లేదు. చేసిందే తప్పు, పైగా మాట్లాడుతోంది. చూడండి, ఒకే ఊళ్ళో ఉండే ఇద్దరి మధ్య ఎంత తేడా ఉంది. ఆ దొంగ నిన్ను చూసి నేర్చుకోవాలి. సరే చేయవండి, ఇవ్వండి, మీకు త్వరగా తగ్గిపోతుందిలే. ఈరోజు బ్యాగులు దొంగలిస్తోంది, రేపు ఇళ్లలో పడుతుంది, ఎల్లుండి బ్యాంకులు దోచుకుంది. తను ఖచ్చితంగా జైలుకి వెళ్లి తీరుతుంది. ఇంకా అంతేకాదు, తను తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా నా మీద డబ్బులు కూడా విసిరేసి వెళ్ళిపోయింది. అరే గొడవ మీరు పడ్డారు కదా డాక్టర్ బాబు, డబ్బులు మీరు కూడా ఇచ్చారు. డబ్బులున్నాయని గర్వం చూపించారు. మీరేమిస్తే అదే దక్కుతుంది కదా. నువ్వా? అవును నేనే. ఆ తాళాలు దొంగలించడం అది కేవలం అది ఏంటి? నేను జోక్ చేశాను. నాకు ఇలాంటి జోకులు అస్సలు నచ్చవు. నాకు కూడా మీరు నచ్చరు. పొగరబోతు డాక్టర్. పొగరబోతున్నా? అవును, నాకు అసలు ఇక్కడికి రావాలనే లేదు. మా అమ్మ బలవంతం చేస్తేనే ఇక్కడికి వచ్చాను. పొద్దున్న చేసిన దానికి క్షమాపణ చెప్దామనుకున్నాను, కానీ లేదు. మీరు చాలా పెద్ద పొగరబోతు అనిపించింది. మాకు మీ కట్టొద్దేమొద్దు, నేను వెళ్తున్నాను. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, నాకు నిన్నేమీ ఆపాలని లేదు. కానీ నేను ఇక్కడ డాక్టర్ని. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా నా పేషెంట్ నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. అలా కూర్చో, కూర్చో. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. డాక్టర్ ఊర్వశి, మీరిక్కడికొచ్చారా? అది ఇలా మాట్లాడ్డానికి రావాల్సొచ్చింది. మాట్లాడాలా? మాతోనా? అయితే హాస్పిటల్లో కూడా మాట్లాడొచ్చు కదా. నేను ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని వేరుగా ఉంచుతాను. ఇక్కడికి నా గురించి కాదు, నా వాళ్ళ గురించి వచ్చాను. అందుకే ఇక్కడి వరకు రావాల్సొచ్చింది. కానీ ఈ బ్యాండ్ మేళం ఎందుకు? పెద్దవాళ్ళ భవనాలు ఎత్తుగా ఉంటాయని విన్నాను. అందుకే కొంచెం సౌండ్స్ చేస్తూ వస్తే నా మాటలు మీకు వినపడాలని ఇలా చేశాను. అసలు విషయం చెప్పండి డాక్టర్ ఊర్వశి, మీరిక్కడికి ఎందుకొచ్చారు? మోసం.
అదే మాకు చేయాలనుకుంటున్నారు కదా. మీరు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏ అబ్బాయితో మీరు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో ఆ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి నా కూతురికి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నాడు. డాక్టర్ ఊర్వశి, మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి. డాక్టర్ రాఘవ, ప్లీజ్ మీరు నాకు నీతులు నేర్పించకండి. మనకిప్పుడే నిజం తెలిసి చాలా మంచి పని జరిగింది. లేదంటే మమ్మల్ని ఇంకా ఎంత మోసం చేసేవారో. జానకి గారు, మీరిలా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. చాలిక ఆపండి. అమ్మా వెళ్ళిపోదాం పదా. కట్టు కట్టేశారా? అయ్యో, నీ ముసుగేమైంది? ఎగిరిపోయింది. పద ఇక్కడి నుంచి. ఏమైంది? నేను ముందే చెప్పాను ఇక్కడికి రానని. ఏమైందో చెప్పు. ఇంటికి వెళ్దాం. బాలా, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? బాలా అన్న ఏమైంది? మీ ఇంటికి నిప్పు అంటుకుంది. నిప్పా? చూడండి, మీరు నాకంటే పెద్దవారు. నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. కానీ మా అమ్మతో మీరు ఈ విధంగా మాట్లాడకూడదు. నా గురించి, అవినాష్ గురించి అయితే పిల్లలైతే ఇలాగే చేస్తారు కదా. ప్రేమించుకుంటారు కానీ ఆ విషయం పెద్దవాళ్ళకి చెప్పలేకపోతారు. అందులో పేరెంట్స్ తప్పేమీ ఉండదు కదా. వాళ్ళెప్పుడు పిల్లల మంచే కోరుకుంటారు. బహుశా మీ అమ్మాయి కూడా ఎవరినో ప్రేమించే ఉంటుంది, కానీ మీకు చెప్పుకోలేకపోతుందేమో. అది నిజమే అమ్మా. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులకే చాలా ఆలస్యంగా తెలుస్తాయి. నన్ను క్షమించండి జానకి గారు. ఇక మాకు సెలవివ్వండి, మేం వెళ్ళొస్తాం. పదండి. మీరిక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అలాగే అమ్మా. అవినాష్ నాకు 2 ఏళ్లుగా తెలుసు. ఇంకా మిమ్మల్ని అందరినీ ఇలా కలిసినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని కలవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ మా అమ్మ అన్న మాటలకు నేనిప్పుడు మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను. హాసిని, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? చూడు తల్లి, నేనేం చేసినాది నీ మంచి కోసమే కదమ్మా. అమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అవినాష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోడని మీరు భయపడుతున్నారు కదా. నాకు అవినాష్ మీద పూర్తి నమ్మకం ఉంది. దానికన్నా ఎక్కువ తన పెంపకం మీద, అతని సంస్కారం ఇంకా వాల్యూస్ మీద పూర్తి నమ్మకం ఉంది. అస్సలు టెన్షన్ పడకండమ్మా. అతను నన్ను మోసం చెయ్యడు. మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఇక వెళ్తాను. అమ్మా, ఆగు. మేము నీకోసం ఒక అమ్మాయిని వెతికాం. నీ కాబోయే భార్యతో మాట్లాడు. మొత్తం అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. ఇక శక్తి సింగ్ నుండి నిన్నెలా కాపాడాలి? ఒక దారుంది. ఏంటది? సౌందర్యాన్ని డాక్టర్ బాబుకి ఇచ్చి బలవంతో పెళ్లి చెయ్యాలి.